హలో అందరికీ జేబీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందినటువంటి చీరాలను ఉప జిల్లాగా కేంద్రంగా కూడా పరిగణిస్తారు. ఇప్పుడు చీరాల రాజకీయం హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నికలకు ముందు కూడా చీరాల వార్తలు అనేవి కొంచెం ఆసక్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ముక్కోణం, ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి అభ్యర్థులుగా 2 స్థానాల నుంచే మాత్రం ఎంపిక కాబడ్డాయి. మొదటిది సింగనమల, రెండోది చీరాల. సో ఇప్పుడు ఈ 2 కూడా హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం. అక్కడ సింగనమల నుంచి పోటీ చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి శైలజానాథ్ గారు వైఎస్ఆర్సీపీలో చేరటం, ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈయన జనసేనకి వెళ్తారా, టీడీపీకి వెళ్తారా, లేదా మరలా వైసీపీలోకి వెళ్తారా, లేదా కాంగ్రెస్లోనే ఉంటారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అనమాట. సో ఇప్పుడు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఒక 2 కీలకమైనటువంటి నాయకులు ఎవరెవరంటే చీరాల ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండయ్య గారు, అదేవిధంగా బాపట్ల పార్లమెంటు సభ్యులు టి కృష్ణప్రసాద్ గారు, వీళ్ళిరువురు సమక్షంలో కొన్ని రోజుల నుంచి మంతనాలు అయితే జరుగుతూ ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఈయన్ని ఎట్టకేలకు టీడీపీ వైపు లాక్కొని వెళ్ళడానికి బలమైనటువంటి వ్యూహాలు పన్ని ఆయన తీసుకెళ్ళడానికి లైన్ క్లియర్ అయిందంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఇంత అఫీషియల్గా అటు టీడీపీ నుంచి కానీ లేకపోతే ఇటు ఆమంచి కృష్ణమోహన్ గారు కానీ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. కానీ వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగా కోడైకి వస్తూ ఉంది. కారణాలు ఏంటంటే ఇటీవల జరిగినటువంటి మున్సిపల్స్ కూడా మున్సిపల్ కార్పొరేటర్స్ కూడా ఏం జరిగారంటే వాళ్ళు మొత్తం కూడా టీడీపీకి అనుకూలంగా ఓటు వేయటం, అట్లా టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా టీడీపీ వైపే వెళ్ళిపోవడం జరిగింది. సో దీనివల్ల అక్కడ టీడీపీకి బలం మరింత ఎక్కువైంది. సో ఆయన సముఖంగా టీడీపీకి సహకరించారు కనుక ఖచ్చితంగా టీడీపీకి వచ్చే ఆలోచన ఉందేమో అంటూ వీళ్ళిద్దరు కూడా ఆయన్ని కొంతవరకు మాట్లాడటం, వాళ్ళ ట్రాక్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు టీడీపీలోకి వెళ్ళడానికి లైన్ అంతా కూడా క్లియర్ అయిందనేది వార్తలు అయితే బాగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కృష్ణమోహన్ గారికి కూడా ఏదో ఒక పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పతనమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉంటే వైఎస్ఆర్సీపీలోనే ఉండాలి, లేదా టీడీపీలోనే ఉండాలి. సో మరి ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి ఆయన ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తారా, లేకపోతే మరలా టీడీపీ నుంచి కూడా పర్చూరుకి ఇవ్వచ్చు, లేదా చీరాలకి ఇవ్వచ్చు. కొండయ్య గారు చాలా మెతక స్వభావం కలిగినటువంటి వ్యక్తి కనుక గతంలో ఈయన 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కనుక ఆమంచి కృష్ణమోహన్ గారికి టీడీపీ నుంచి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి కొండయ్య గారు అంటే నెక్స్ట్ విషయం, ఆయన ఎక్కడ పంపుతారనేది అధిష్టాన విషయం. అయితే ఆయనకి చీరాల టికెట్ ఇచ్చి టీడీపీలోకి తీసుకునే విధంగా అలా బాండ్ అయితేనే మాత్రం ఆయన వస్తారనే వార్తలు కూడా ఆయన అనుచర వర్గం కూడా చెప్తా ఉన్నారు. సో మరి దీనికి అధిష్టానం, టీడీపీ అధిష్టానం మరి ఒప్పుకుంటుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు అక్కడ కరణం బలరామకృష్ణమూర్తి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన్ను కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అద్దెకి పంపించే యోచనగా అడుగులు వేస్తూ ఉన్నారు. సరే, ఇది కూడా అఫీషియల్గా బయటకు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్కి చాలా సమయం ఉంది కనుక ప్రస్తుతం నియోజకవర్గాలని కొంచెం మంచి చెడ్డ చూసుకునే విధంగా, అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేసి అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి కదా, పార్టీ క్యాడర్ అనేది దెబ్బతినకుండా ఉండడం కోసం ఆయన అక్కడ పంపే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తూ ఉంది. అది కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. సో ఇప్పుడు అక్కడ వాళ్ళ కుమారుడికి ఇచ్చేసి బలరాం గారిని అద్దెకి పంపించాలనే యోచనలో కూడా కొన్ని వర్గాలు అయితే సోషల్ మీడియాలో మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ ఆ లైన్ క్లియర్ అవ్వాలంటే ఆమంచి కృష్ణమోహన్ గారు టీడీపీలో వెళితే వైఎస్ఆర్సీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గారు అంటే గ్రూప్స్ అనేవి లేకుండా డైరెక్ట్గా ఒంటరిగా పోరాటం చేసి ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు కూడా మెండుగానే కనిపిస్తాయి. ఎందుకంటే మొన్నంటే 2024 ఎన్నికలు అంటే ముక్కోణం పడింది. అంటే అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా బలమైనటువంటి వర్గం కనుక ఆయన కూడా దగ్గర 40,000 ఓట్ల దాకా సాధించారు. ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా కరణం వెంకటేష్ బాబు గారికి 40,000 పైచీలకు ఓట్లు రావడంతో 65 నుంచి 70,000 ఓట్లతోటి వచ్చినటువంటి కూటమి అభ్యర్థి కొండయ్య గారు ఇక్కడ విజయం సాధించడం జరిగింది.
అదే ఈ రెండు పార్టీలు అంటే ఇద్దరు ఒకే, ఆయన వైసీపీలో ఉన్నారు, ఈయన వైసీపీలో ఉన్నారు. ఎలక్షన్ సమయానికి ఆయన పార్టీ మారాడు. కానీ అవన్నీ కలిస్తే 80,000 నుంచి 90,000 ఓట్ల పై చిలుకుతోటి వైఎస్ఆర్సీపీ అక్కడ విజయం సాధించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఆ పార్టీ మారడంతో చెరోకు వైపు వెళ్ళిపోవడం వల్ల అక్కడ పార్టీ బాగా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు ఖచ్చితంగా టీడీపీకి వెళ్తారనే వార్తలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వీక్లో కావచ్చు పార్టీలో చేరే విధంగా కూడా ముహూర్తం ఫిక్స్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.